హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. జీవిత సత్యాలు తెలుసుకుందాం. మనం నడిచే దారిలో ఒక రాయి అడ్డం వస్తే పక్కకి జరిపి వెళ్ళిపోతాం. అలాగే మన జీవితంలోకి ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొని వాటిని గెలవాలి. అప్పుడే నీకు సంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతేకాని ఆ కష్టాలు, బాధలు, సమస్యలు ఉండి పోతా అంటే ఎప్పటికీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు. ఎప్పటికీ మనం నడిచేటప్పుడు మన నీడ మన వెంటనే వస్తుంది. అలాగే మన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా మనమే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే నీ గెలుపుకి అర్థం ఉంటుంది. కష్టాలు, బాధలు ఎప్పుడు మనకే ఎందుకు వస్తాయి అని ఆలోచించడం కన్నా ఆ కష్టాలని, బాధలని, అసాధ్యమైన వాటిని సాధ్యం చేసి నువ్వు సంతోషంగా మార్చుకుంటే అప్పుడు కలిగే అనుభూతి చెప్పలేనిది. నువ్వు ఒక ఆశయం పెట్టుకున్నప్పుడు ఆ ఆశయాన్ని మధ్యలో వదిలిపెట్టకుండా ఆ ఆశయాన్ని చివరి గెలుపు దాకా తీసుకొని వెళ్ళాలి. అప్పుడే నీ ఆశయాన్ని ఒక అర్థం ఉంటుంది. అంతేకాని ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళకుండా ఆపేస్తే నీ ఆశయాన్ని ఎప్పటికీ గెలవలేవు. మనం అన్నం ఉడికిందా లేదా అని ఒక అన్నం మెతుకు తీసుకొని చూసినప్పుడు తెలిసిపోతుంది. అలాగే మనం ఎలాంటి వాళ్ళమని మన మాటలే తెలుపుతాయి. అంతేకాని మనం ఏంటో అర్థం చేసుకునే వాళ్ళని ఎంత సర్ది చెప్పినా వినరు. వాళ్ళ దారి వాళ్ళది. మనం జీవితంలో ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే నీకు అర్థమయ్యేలా చెప్పిన మాటలు తీసుకోవాలి. అవసరం లేని మాటలు అన్నప్పుడు అవే ఆలోచిస్తూ ఉంటే నీ జీవితంలో ఇంకా ఆ మాటలతోనే ఉండిపోతావు. అందుకే మనకి అర్థమయ్యేలా చెప్పిన మంచి మాటలు తీసుకొని ముందుకు అడుగు వేయాలి. అప్పుడే నువ్వు అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటావు. జీవితం చాలా చిన్నది. ఎంతకాలమో ఉంటామో తెలీదు. ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ, నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం. గతం ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది. దాన్ని మర్చిపోతేనే ఒక మంచి జీవితం ఉంటుంది. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవం మనిషికి గుణపాఠం. అమ్మ మనకి జన్మనిస్తుంది. భార్య జన్మాంతం ప్రేమను చూపిస్తుంది. అమ్మ లేకుంటే జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకి అర్థం లేదు. అందుకే అమ్మ భారం కాకూడదు. భార్య బానిస కాకూడదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం. లేనివి ఉన్నట్లు చెప్పే వాళ్ళని తేలికగా నమ్ముతాం. మనం నిజం తెలుసుకున్న లోపు నిజాయితీని ఉన్న వాళ్ళని కోల్పోతాం. నిజాయితీగా ఉండే వాళ్ళ చుట్టూ ఎక్కువ మంది లేకపోవచ్చు, కానీ ఉన్న కొంతమంది మంచి వ్యక్తులు అయి ఉంటారు. నిజాయితీ ఒంటరి అవుతుంది. అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గర అయి మోసం చేస్తుంది. 100 కోట్లు ఉన్నా 100 ఏళ్ళు బతకలేము. 10 ఇళ్ళు ఉన్నా ఉండేది ఒక ఇంటిలోనే. ఉన్న ఒక్క జన్మ 100 ఏళ్ళు గుర్తుండేలా బతకాలి. 10 మందికి సాయం చేసేలా ఉండాలి. ఒక్కసారి మనిషి మీద నమ్మకం చచ్చిపోయాక వాళ్ళు చెప్పిన మాటలు చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, కానీ మనసు మాత్రం ఎప్పటికీ నమ్మదు. అది ఏ బంధమైనా నిజమే కదా. మనిషికి తగిలిన గాయములు మాన్పించగలం, కానీ మనసుకు తగిలిన గాయం జీవితాంతం మనిషిని బాధ పెడుతూనే ఉంటుంది. గతం ఎంత పాతబడినా గుర్తు వచ్చిన ప్రతిసారి నొప్పిగా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఒకరు బాగుపడితే చూడాలనుకునే వాళ్ళకన్నా నువ్వు చెడిపోతే బాగుండు అనుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్న సమాజంలో బతుకుతున్నాం. మాటలలో అమృతం చూపించి మనసులో విషం దాచుకునే ప్రపంచంలో బతుకుతున్నాం. నీ కన్నిటికీ కారణమైన వాళ్ళని కర్మ ఊరికే విడిచిపెట్టదు. ఖచ్చితంగా వారికి రెట్టింపు కన్నా కన్నీటిని
ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జీవిత సత్యాలు, నిజ జీవిత సత్యాలు.